నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహరుల ఏకీకృత స్వరూపంగా శరణాగతి భావనకు పరమ ఆదర్శంగా భాసిల్లుతున్న దైవం అయ్యప్ప స్వామి. మణికంఠునిగా ధర్మశాస్త్రగా భక్తుల చేత పూజలందుకుంటున్న స్వామిని భక్తులు దీక్షాధారణ నేపథ్యంగా ఆరాధిస్తారు. కేరళలోని శబరిమలపై పరంజ్యోతి రూపునిగా కొలువు తీరిన అయ్యప్ప స్వామి భక్తితత్వం దివ్యకాంతి పుంజాలతో విశ్వవ్యాప్తమైంది. ముఖ్యంగా తెలుగునాడు అయ్యప్ప ఆరాధనకు దీక్షాధారణకు విశేష ప్రాముఖ్యం ఉంది. ఆ పరంపరలోనే సాకారమైన అయ్యప్ప సన్నిధి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల సమీపంలో రాయికల్ మండలంలో నెలకొని ఉంది. ఈ ఆలయం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మతగజవాహనాయ మహాశాస్తే నమః అన్నట్లుగా కేరళలో పంపానదీ తీరాన శబరి గిరీశుడై అవతరించిన అయ్యప్ప స్వామిని నియమనిష్టలతో విశేషంగా పూజిస్తారు భక్తులు. దీక్షలు స్వీకరించి కఠోరమైన నియమపూర్వకంగా పూజాధికాలను నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనదే జగిత్యాల పట్టణం దగ్గరలో రాయికల్ మండలంలోని ఈ హరిహర క్షేత్రం. 2000 సంవత్సరం ఆగస్టులో ఇటిక్యాల గ్రామ వాస్తవ్యులైన సిహెచ్ఎన్వి కృష్ణారావు నివేదిత దంపతులు శంకుస్థాపన చేసి 2001 నవంబర్లో ప్రతిష్ఠించి వారి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. అప్పటి నుండి ఈ ఆలయం అయ్యప్ప భక్తుల పాలిట ప్రత్యక్ష శబరిగిరిధామంగా విలసిల్లుతోంది. ఆలయ ప్రాంగణమంతా పచ్చదనంతో పరవశిస్తుంది. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణంతో పరిఢవిల్లుతుంది. అయ్యప్ప అవతారం ఎంతో విలక్షణమైంది. విష్ణువు శివుని అభ్యర్థన మేరకు మోహిని అవతారంలో భస్మాసురుని సంహరించాక శివుడు మోహిని రూపాన్ని మోహిస్తాడు. ఆ ప్రణయ ఫలితంగా అయ్యప్ప ఆవిర్భవించాడంటారు. కేరళలోని పంపానది తీరాన సంతానం లేని పందల రాజైన రాజశేఖరునికి శిశువుగా అయ్యప్ప లభించాడు. తన అడ్డు తొలగించుకోవాలని చూసిన మహారాణి కళ్ళు తెరుచుకునేలా ఎన్నో మహిమలను బాల అయ్యప్ప చూపాడు. మణికంఠునిగా పెరుగుతున్న బాల అయ్యప్ప దైవాంశ సంభూతుడని భావించి శబరిగిరిపై ఆలయాన్ని నిర్మించాడు. కారణ జన్ముడైన అయ్యప్ప శబరిమలలోనే కాక దేశమంతటా నెలకొని ఉన్నాడు. రాయికల్ అయ్యప్పగా కూడా దివ్యమైన దర్శనాన్ని అందిస్తున్నాడు. ఈ ఆలయ గర్భాలయం మొదటి అంతస్తులో ఉంటుంది. స్వామి నల్లరాతి మూర్తిగా ప్రకటితమవుతాడు. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార. పానవట్టంపై స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. కుడి చేతిని చిన్ముద్రగా ఎడమ చెయ్యి వయ్యారపు వంపుగా చూడచక్కగా అగుపిస్తాడు హరిహరసుతుడు. హరిహర రూపధారి అయిన అయ్యప్ప శివ విష్ణువు అలంకారాల సమ్మేళనంతో దర్శనమిస్తాడు. హరిరూపంగా తిరునామం ఉంటే హరునిగా శరీరమంతా భస్మలేపనం ఉంటుంది. శ్రీహరికి ప్రియమైన తులసిమాలను శంకరునికి ప్రియమైన రుద్రాక్షమాలను ఈ అయ్యప్ప ధరించి ఉంటాడు. మహేశ్వరునికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమైతే శ్రీహరికి ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ దీక్ష ముగుస్తుంది. అందుకే శివకేశవుల సాక్షాత్ రూపంగా అయ్యప్ప గర్భాలయంలో అలరారుతుంటాడు. ఇది బ్రహ్మకు మూల స్థానం కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం. అనంత మహిమోపేతుడు ఆశ్రిత వరదుడు సదా అభయప్రదాయకుడు అయిన అయ్యప్పకు భక్తులు ప్రణతులు సమర్పిస్తారు. అయ్యప్ప దేవాయ నమః, స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు వేణోళ్లా కీర్తిస్తారు. నాభిజలజమై వెలిగేది కలిడుంకుండ్రు అన్న పేరుతో. శివుడు ఏ విధంగా అభిషేక ప్రియుడో శివానుగ్రహ మోహిని తనయుడైన అయ్యప్ప కూడా అభిషేక ప్రియుడే. ఓం అభిషేక ప్రియనే శరణు అయ్యప్ప అంటూ భక్తులు శరణుఘోష చేస్తారు. వివిధ ద్రవ్యాలతో స్వామికి అభిషేక వేడుక చేస్తారు. ఆ అభిషేక వేడుక సందర్శనం సకల దురిత నివారణం అని భక్తుల విశ్వాసం. మనము ఆ అభిషేక క్రతువుని చూసి తరిద్దాం. ఆలయ ప్రధానార్చకులు
పంచామృతాలైన క్షీరం, దధి, చక్కెర వంటి పదార్థాలతో స్వామిని అభిషేకించి సంతుష్టులవుతారు. అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః. తెలంగాణ శబరిమల లెక్క ఇక్కడ వచ్చి ఇరుముడి చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్వామిలు కూడా చాలా మంది ఆదిలాబాద్, నిర్మల్లో ఇక్కడ ఇరుముడి కట్టుకున్న వాళ్ళు కూడా, శబరిమలకు పోకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇరుముడి ఇప్పి 18 మెట్లకి ఎంత పవిత్రంగా శబరిమలని ఎలా చూసుకున్నారో దానికంటే ఇంకా పవిత్రంగా చూసుకుంటున్నారు. రాయికల్లో నెలకొన్న అయ్యప్ప సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. అయ్యప్ప పితృదేవుడైన శివలింగేశ్వర స్వామి, అయ్యప్ప సోదర సమానులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, వీరేకాక మాలికాపురోత్తమ, నాగదేవత, సంతోషిమాత, మల్లన్న ఇలా ఎందరో ఇతర దేవీ దేవతలు కొలువుదీరి ఉంటారు. ఆ ఉపాలయ దేవతల దర్శనం విఘ్న నివారకం, ఆరోగ్యదాయకం, కార్యసిద్ధిదాయకం. ఈ హరిహర క్షేత్రంలో గర్భాలయం వెనుక భాగంలో నాగదేవత ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. సకల దోషాలకు నివారణగా పూజించే ఈ నాగదేవత ప్రతిమ ఎంతో సుందరంగా అలంకరింపబడి కడు కమనీయంగా ప్రకటితమవుతుంది. భక్తులు ఆ నాగదేవతకు కైమోడ్పులు సమర్పించుకుంటారు. ఇదే సన్నిధి ప్రక్కన మహాగణపతి సన్నిధి దర్శనమిస్తుంది. శ్రీ గణనాథ జయ గణనాథ, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ. ఈ నలవకు సమీపంలోనే మాలికాపురత్తమ్మ మందిరం కూడా ఉంటుంది. మాలికాపురత్తమ్మ నేపథ్యంగా ఓ కథ ప్రచారంలో ఉంది. అయ్యప్ప మహిషి సంహరణ అనంతరం ఆ మహిషి తన రూపాన్ని విడిచి తెల్లని వస్త్రాలతో స్వామి ముందు సాక్షాత్కరించింది. తనను వివాహం చేసుకోవలసిందిగా మహిషి మణికంఠుణ్ణి కోరింది. తాను నిత్య బ్రహ్మచారిగా ఉండదలిచానని, ఏ సంవత్సరమైతే తన దర్శనానికి మొదటిసారిగా దీక్ష తీసుకున్న కన్యస్వామి రాడో ఆ రోజున నిన్ను తప్పక పెండ్లాడతానని స్వామి ఆమెతో చెప్పాడని ఓ కథనం. అప్పటినుంచి మాలికాపురత్తమ్మ మణికంఠస్వామి సన్నిధిలో నెలకొని ఉండి స్వామితో వివాహం కోసం ఎదురుచూస్తూ ఉంటుందని చెబుతారు. అయ్యప్ప సన్నిధికి ఏటేటా కన్యస్వాములు పెరుగుతూనే ఉంటారు. మాలికాపురత్తమ్మ అభీష్టం నెరవేరడం అసాధ్యం. అయ్యప్ప దీక్ష, మాలధారణం ఎన్నో నియమాల తోరణం. కఠోర నియమనిష్టలతో స్వామిని అర్చించే ఈ దీక్ష మనోవాక్కాయ కర్మల్ని పవిత్రం చేస్తుంది. 41 రోజుల పాటు కొనసాగే మండల దీక్ష శారీరక, మానసిక చైతన్య వ్యవస్థల్ని ఉత్తేజభరితం చేస్తుంది. ఉపాసన సంప్రదాయంలో అయ్యప్ప దీక్షకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుంచి మకర సంక్రాంతి వరకు ఈ ఆలయం ఆరాధనలు, అర్చనలు, దీక్షలతో కళకళలాడుతుంటుంది. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి దీక్షను స్వీకరిస్తారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఈ ఆలయంలో ముందుగా 18 అంబడి పేరిట 18 మెట్లు ఉంటాయి. 18 మెట్లు అధిరోహించడం అంటే దివ్య జ్ఞానాన్ని ఆర్జించినట్లే. 18 పూర్ణ సంఖ్య. ఈ సంఖ్య పరిపూర్ణతను సాధించడానికి సంకేతంగా చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో పడి పూజను విశేషంగా జరుపుతారు. కరీంనగర్ జిల్లా అయ్యప్ప భక్తులందరూ వచ్చి భజన నృత్యాలతో కోలాహలంగా పాల్గొంటారు. శబరి నుంచి వేద పండితులు వచ్చి ఈ మెట్ల పూజను అతి వైభవంగా నిర్వహిస్తారు. 18 మెట్లకు కర్పూర హారతులు వెలిగించి ఎంతో వైభవంగా ఈ వేడుకను కొనసాగిస్తారు. శార్దూలవాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష, నియమాల మాలతో దీక్ష.
ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ప్రతి నెలా భక్తుల అభీష్టం మేరకు చండీ హోమం, అరుణ హోమాల్ని సంప్రదాయపూర్వకంగా నిర్వహిస్తారు. కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష. కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష. శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష. ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప. రాయికల్ ప్రాంతంలో హరిహర క్షేత్రంగా వెలుగొందుతోన్న ఈ అయ్యప్ప ఆలయ దర్శనం భక్తులకు మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అయ్యప్ప యోగమూర్తి. స్వామి ఆరాధనలో ఎన్నో యోగ రహస్యాలు ప్రస్ఫుటమవుతాయి. శరణాగతి అనే పరమధర్మం అయ్యప్ప ఆరాధనలో వ్యక్తమవుతుంది. కుండలిని జాగృత శక్తి అయ్యప్ప పూజలో జాగృతమవుతుంది. అతి పవిత్రమైన నియమబద్ధ జీవితం గడపడానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.